2016లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో మన టీమిండియా ఒక వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసే అవకాశాన్ని చేతులారా మిస్ చేసుకున్నారు. ఈ మ్యాచ్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? అది 2016 ఇండియా అండ్ వెస్టిండీస్ టీమ్స్ మధ్య ఫస్ట్ T20 మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. 20 ఓవర్స్ లో 245 రన్స్ కొట్టేశారు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన మనోళ్లు కూడా వెస్టిండీస్ బౌలర్స్ ని చిత్తకు కొట్టేశారు. టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ 28 బాల్స్ లో 62 రన్స్ కొడితే కేఎల్ రాహుల్ అయితే 46 బాల్స్ లోనే సెంచరీ కొట్టాడు. చేజింగ్ లో మన ఇండియా ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు. ఇంకా లాస్ట్ ఓవర్ కి కేవలం 8 రన్స్ మాత్రమే కావాలి. 49 బాల్స్ లో 108 రన్స్ కొట్టి రాహుల్, 21 బాల్స్ లో 40 రన్స్ కొట్టి ధోని క్రీజ్ లో ఉన్నారు. ఈ పొజిషన్ లో ఇండియా మ్యాచ్ ఓడిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ అదే జరిగింది. లాస్ట్ ఓవర్ లో ఇండియా కేవలం 6 రన్స్ మాత్రమే కొట్టి 1 రన్ తేడాతో మ్యాచ్ ఓడిపోయారు. లేకపోతే అప్పట్లో ఈ మ్యాచ్ T20 క్రికెట్ లోనే హైయెస్ట్ రన్ చేసి అయ్యేది. యువరాజ్ వాళ్ళ ఫాదర్ యోగరాజ్ సింగ్ అయితే లాస్ట్ ఓవర్ లో ధోని సరిగ్గా ఆడకపోవడం వల్లనే మ్యాచ్ ఓడిపోయామని వైరల్ కామెంట్స్ చేశాడు. ఇంకొంతమంది అయితే స్టోర్ట్ బిన్ని ఓవర్ కి 32 రన్స్ ఇవ్వడం వల్లనే మ్యాచ్ పోయింది అన్నారు. ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి.